సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే మేడం. సాయిరామ్ గారు, బాండ్స్ గురించి మాట్లాడుకుంటే అసలు ఒకసారి మా వ్యూవర్స్కి ఈరోజు బాండ్స్ అంటే ఏంటి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి గుడ్ రిటర్న్స్ వస్తాయి అని అంటే? సో బాండ్ అంటే సింపుల్గా ఒక పీస్ ఆఫ్ పేపర్ అండి. ఆ పేపర్కు మానిటరీ వాల్యూ ఉంటుంది అంతే. టిపికల్లీ బాండ్ అంటే మనం ఒక లోన్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఆ లోన్ని ఇన్వెస్టర్స్ బారోవర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఉదాహరణకు మనకి బాండ్స్ మెయిన్గా గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, అండ్ పిఎస్యూ బాండ్స్ ఉంటాయి, అండ్ కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి. మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రిలయన్స్ కంపెనీకి ఒక 1000 crores అవసరం. దానికి ఏంటంటే ఇద్దరు లోన్ తీసుకోవచ్చు, లేదా ఓపెన్ మార్కెట్ నుంచి బాండ్స్ కానీ తీసుకోవచ్చు. లోన్ ఎప్పుడు ప్రయారిటీ ఇస్తారంటే కనుక ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువగా ఆఫర్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఉన్న మార్కెట్ సినారియో చూస్తే కనుక మనకి ఎఫ్డీసీ 6-7% ఇస్తుంది. సో వాళ్ళ మార్జిన్ చూసుకొని కనీసం 10 కానీ 11 కానీ % ఆఫర్ చేస్తారు. ఇంత పర్సెంట్ వీళ్ళకి ఎందుకు ఆఫర్ చేయరు? నాకు ఎలాగో షార్ట్ టర్మే కదా రిక్వైర్మెంట్, నేను ఓపెన్ మార్కెట్ నుంచి కలెక్ట్ చేసుకుంటాను. రిలయన్స్కి బ్రాండ్ ఉంది అండ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ కంపెనీ. సో ఓపెన్ మార్కెట్లో రిలయన్స్ అనేది ఒక 8% పెట్టినా కానీ సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఇప్పుడు రిలయన్స్ ఏం చేస్తుందంటే తనకు 1000 crores కావాలి కాబట్టి 10 lakhs చొప్పున ఒక్కొక్క బాండ్ని ఇష్యూ చేస్తుంది. ఇన్వెస్టర్లు ఎవరైతే ఆ 10 lakhs పే చేస్తారో వాళ్ళకి రిలయన్స్ మంత్లీ ఇంట్రెస్ట్ కానీ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ కానీ ఏదైతే అగ్రిమెంట్లో ఉందో దాని ప్రకారం పే చేస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఈ బాండ్కి మెచ్యూరిటీ వాల్యూ కూడా పే చేస్తుంది. అండ్ ఈ బాండ్స్కి ఉండే ఫీచర్ ఏంటంటే ఇవి ట్రేడబుల్. సో బాండ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి పే చేస్తుంది, బాండ్ కొన్న వాళ్ళకి కాదు. బాండ్ ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే పే చేస్తుంది. ఇప్పుడు మీరు బాండ్ కొనుక్కున్నారు, తర్వాత మీకు మనీ అవసరమైంది, మీరు బాండ్ నాకు ట్రాన్స్ఫర్ చేశారు, నేను మీకు మనీ ఇచ్చాను. ఇప్పుడు బాండ్ నా దగ్గర ఉంది కాబట్టి నాకు పే చేస్తుంది. మనకి బాండ్ మార్కెట్లో చూసుకుంటే కనుక మెయిన్గా ఈ బాండ్కి రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బాండ్ మార్కెట్లో రేటింగ్ అనేది మనకి మెయిన్. మనకి రేటింగ్స్ అనేవి క్రిసిల్ లాంటి రేటింగ్ ఏజెన్సీస్ ఇస్తూ ఉంటారు. ఈ రేటింగ్స్ మోస్ట్ సెక్యూర్ బాండ్స్కి AAAతో ఉంటాయి. నెక్స్ట్ ఉదాహరణకి సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్, ఆర్బీఐ బాండ్స్, ఇవి మోస్ట్ సెక్యూర్. నెక్స్ట్ కొంచెం పిఎస్యూస్ కానీ ఏదైతే కొంచెం వీక్గా ఉంటే గవర్నమెంట్తో పోలిస్తే అవి కొంచెం రేటింగ్ దగ్గర AA, BBB, BB, B, C, D అని ఉంటాయి. ఇలా డిఫరెంట్ రకాలుగా మనకు బాండ్ రేటింగ్స్ అనేవి ఉంటాయి. ఏవైతే BBB అండ్ బిలో ఉంటాయో వాటిని జంక్ బాండ్స్ అంటారు. అంటే వీటిలో ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ కానీ క్రెడిట్ డిఫాల్ట్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో BBB కన్నా ఎక్కువ ఉండేవి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్స్. సో బాండ్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బాండ్ యొక్క రేటింగ్ అనేది చూడాలి, క్రెడిట్ రేటింగ్. సో AAA ఉంటే కనుక జనరల్గా గవర్నమెంట్స్ లేదా దానికి ఈక్వలెంట్ ఎల్ఐసి లాంటి కంపెనీస్ వాళ్ళు మెయిన్గా ఇష్యూ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఉదాహరణ గవర్నమెంటే తీసుకుందాం, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసే బాండ్స్ 6-7% ఉంటాయి మెయిన్గా. ఎందుకంటే ఒకవేళ మనీ కట్టలేకపోయారు అనుకుందాం, వరస్ట్ కేసులో మనీ ప్రింట్ చేసి ఇస్తారు. సో అవి మోస్ట్ సేఫ్. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ హైయెస్ట్ సేఫ్, ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అనేది కొంచెం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది కంపేర్ టు సెంట్రల్ గవర్నమెంట్. రీసెంట్లీ వీ క్లోజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ బాండ్స్, సో 8.6%తో. నెక్స్ట్ చూస్తే కనుక స్టేట్ గవర్నమెంట్ తర్వాత మున్సిపాలిటీస్ ఆర్ కార్పొరేషన్ బాండ్స్. మనం చూస్తే కనుక చిన్న చిన్న మున్సిపాలిటీస్ ఆర్ కార్పొరేషన్స్ కూడా బాండ్స్ రైజ్ చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ పే చేస్తారు స్టేట్ గవర్నమెంట్ కన్నా. లేదా పిఎస్యూస్ ఉంటాయి. నెక్స్ట్ పిఎస్యూస్ కూడా వెన్ కంపేర్ టు గవర్నమెంట్ వాళ్ళు కొంచెం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. పిఎస్యూస్ ప్రెజెంట్ 9% కూడా పే చేస్తున్నాయి బాండ్స్. సో రీసెంట్లీ కూడా మేము ఒక 2 months బ్యాక్ యూపీ పవర్ కార్పొరేషన్ బాండ్ క్లోజ్ చేసాం, విచ్ ఇస్ పేయింగ్ 9%. ఇట్స్ ఎ గుడ్ రిటర్న్. సో మనకి బాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మనకి మెయిన్గా డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలి. బాండ్స్ మనం మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా కొనవచ్చు. కాకపోతే మ్యూచువల్ ఫండ్లో కొనేటప్పుడు ఏంటంటే వాళ్ళు సేఫ్టీ అండ్ రిటర్న్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తారు. మనకు కస్టమైజేషన్ అనేది మ్యూచువల్ ఫండ్లో పాసిబుల్ అవ్వాలి. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ ఫండ్స్లో పెట్టారు, వాళ్ళు ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ బాండ్సే కొంటారు అక్కడ విత్ 90 days మెచ్యూరిటీ. మీరు అల్ట్రా షార్ట్ ఫండ్స్లో పెట్టారు, వాళ్ళు మోస్ట్లీ సేఫ్గా ఉండటానికి 6 months లోపు ఉండే బాండ్స్ని కొంటారు. సో మనకు కస్టమైజేషన్ కుదరదు. నాకు ఇప్పుడు 2 years టైం ఉంది. సో నాకు ఎఫ్డీలో పెడితే కనుక 6% 7% అవుతుంది. నాకు కొంచెం 8%, ఇందాక నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ బాండ్ నాకు 8 ఇస్తుంది, 8.5 ఇస్తుంది. ఐ కెన్ ఇన్వెస్ట్ కదా. ఇలాంటి కస్టమైజేషన్స్ మనకి మ్యూచువల్ ఫండ్లో దొరకదు. ఐ నీడ్ టు గో టు ద ఓపెన్ మార్కెట్. సో బాండ్ ఇక్కడ ఏంటంటే ట్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి డీమ్యాట్ అకౌంట్ అనేది మ్యాండేటరీ.
సో ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మనకి ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అవి కూడా Yes. సెబీ రిజిస్టర్డ్. సో వాటిలో కనుక మన అకౌంట్ ఓపెన్ చేసుకొని మనకి అవైలబుల్ బాండ్స్ ఏంటో చూసుకొని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అవి ఖచ్చితంగా మన డిమాట్ అకౌంట్లోకి వస్తాయి. ఎస్. అండ్ మన డిమాట్ అకౌంట్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి మనకి పేమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మెచ్యూరిటీ అయినప్పుడు మెచ్యూరిటీ అమౌంట్, లేకపోతే కూపన్ పేమెంట్స్ అనేవి ఉంటాయి. సో బాండ్స్ అనేవి జనరల్గా ఏంటంటే కంపేర్ టు ఎఫ్డీస్ దే విల్ పే హయ్యర్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఎఫ్డీలో పే చేస్తే కనుక బ్యాంక్ ఆబ్లిగేషన్ ఉంటుంది. అండ్ బ్యాంక్ ఏంటంటే మనీ కావాలి, బ్యాంక్స్ కూడా మనకి బాండ్స్ రైజ్ చేస్తుంది. చాలామందికి డౌట్ వస్తుంది, నాకు వచ్చే కస్టమర్స్ కూడా నేను ఒక్కసారి బ్యాంక్ బాండ్స్ కూడా చెప్తూ ఉంటాను. బ్యాంక్ ఎందుకు బాండ్ రైజ్ చేస్తుంది, దే కెన్ నాట్ గివ్ అన్ ఎఫ్డీ కదా. బ్యాంక్ మనీ కావాల్సి వస్తే కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఎఫ్డీ చేయండి అని అడగలేదు. అడగదు. ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి నా దగ్గర బాండ్ Bonds షార్ట్ ఉన్నాయి. టర్మ్గా Yes. మీరు ఇస్తారు. ఇలాంటి కంపెనీస్ కూడా షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ 1 or 2 years రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇమీడియట్గా బాండ్ రైజ్ చేస్తాయి. అండ్ ఈ బాండ్ కూడా సెబీ యొక్క రెగ్యులేషన్ ప్రకారం, ఆర్బీఐ రెగ్యులేషన్ ప్రకారం స్ట్రిక్ట్ సేఫ్ ప్రాసెస్లోనే జరుగుతుంది. దీనికి 1 to 1.5 times కొలెటరల్ చూసుకుంటారు ఇచ్చేవాళ్ళు. సో ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ ఆ కొలెటరల్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ రిటర్న్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్స్ అంటే కనుక BBB అండ్ అబోవ్ బాండ్స్ చూసుకుంటే కనుక మనకి ప్రెజెంట్ ఉన్న రేట్ ప్రకారం వీఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ అప్ టు 11 to 12% అండి. జంక్ బాండ్స్లోకి వెళ్తే ఈవెన్ 18% కూడా నేను చూశాను. సో మనకి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ బాండ్స్ వైపు చూడొచ్చు. ఇందులో ఏంటంటే మనకి ఎఫ్డీ లాగా ఎవ్రీ క్వార్టర్ ఆర్ ఎవ్రీ ఇయర్ మనం అనుకున్న టైంకి మనకి అకౌంట్లోకి మనీ వచ్చి పడుతూ ఉంటుంది. సో ఈవెన్ ఏ గ్రేడ్ బాండ్స్ కూడా కరెంట్లీ వీఆర్ పేయింగ్ అరౌండ్ 10%, 11% ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఈక్విటీ మార్కెట్స్లో లాగా అప్ అండ్ డౌన్ అయితే ఏమీ ఉండదు. సో నా మనీ రోజు పెరిగింది డౌన్ అయింది ఇది ఏమీ ఉండదు. సో మనకి చాలా సేఫ్గా మనకి రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. Yes. సో ఇన్వెస్టర్స్ హూ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ అ సేఫ్ కైండ్ ఆఫ్ అసెట్స్, ఆ వాలటిలిటీ అనేది వద్దనుకుంటే కనుక ఈ బాండ్స్లోకి అయితే దిగొచ్చు. ఎస్. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్.